దక్షిణాది భాషల్లో అన్నిటిలోనూ ఒకేసారి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కావడంతో మొత్తం మీద దేశం మొత్తం మీద జస్ట్ లైక్ ఐపీఎల్ మ్యాచ్ లాగా ఇప్పుడు బిగ్ బాస్ బజ్ విపరీతంగా క్రియేట్ కాబోతుంది. సో ఈసారి నేను ప్రత్యేకంగా తెలుగు అప్పుడప్పుడు అంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది చెప్తూ కన్నడ మటుకు ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ మై ఫ్రెండ్స్, కన్నడ బిగ్ బాస్ తెలుగులో చెప్పేటువంటి ఏకైక ఛానల్ వ్యూస్ మాత్రమే కాబట్టి ఆ యూనిక్నెస్ను మీ ముందు ఉంచడానికి నేను కన్నడ బిగ్ బాస్ సీజన్ను పూర్తిగా ఫాలో అవుతుంటాను. ఈవెన్ తెలుగు కూడా ఫాలో అవుతాను. బట్ తెలుగు మాత్రం ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఎలిమినేషన్స్ ఉన్నప్పుడు, ఎవరైనా విన్నర్ అయినప్పుడు, ఏమైనా గొడవలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ టాపిక్స్ మీ ముందు నేను తీసుకొస్తూనే ఉంటాను. బట్ కన్నడ బిగ్ బాస్ ఎవ్రీ అప్డేట్ విల్ బి బిఫోర్ యూ. సో ఈసారి బిగ్ బాస్ సీజన్లో ముఖ్యంగా కన్నడ బిగ్ బాస్ సీజన్ 13 నడుస్తుంది, తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 నడుస్తుంది. ఈ 13 సీజన్లోన అగ్ని పరీక్ష అనేటువంటి కాన్సెప్ట్ను మొట్టమొదటిసారిగా కన్నడ బిగ్ బాస్లో ప్రవేశపెడుతున్నారు. అగ్ని పరీక్ష అనగానే మనకందరికీ తెలుసు, లాస్ట్ సీజన్లో ఉన్న తెలుగు బిగ్ బాస్లో మనం ఇది చూసాం కూడా, అగ్ని పరీక్ష ఎలా ఉంటుంది, ఏంటి, ఏం కథ అనేది. అయితే కన్నడ ప్రజలకు ఇది తొలిసారి, ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, చాలా ఆసక్తిగా కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కన్నడ బిగ్ బాస్లో ఉన్న అగ్ని పరీక్ష సెలక్షన్స్ ఎలా ఉంటాయంటే సేమ్ ప్యాటర్న్. అప్పుడు తెలుగు బిగ్ బాస్లో ఎట్లా చేశారు, కన్నడ బిగ్ బాస్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా చేశారు. నెంబర్ 1, దాదాపు లక్షలాది మంది తమ ఆడియో వీడియో ఆడిషన్లను పంపిస్తే 3 నిమిషాల పాటు వీడియో పంపించాలి కదా. వాళ్ళు ఎందుకు బిగ్ బాస్ వాళ్ళకి ఎందుకు ముఖ్యం, వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటి చెప్తూ వాళ్ళు పంపించాలి. ఇలాంటి లక్షలాది వీడియోస్ను ఫిల్టర్ చేసి, విపరీతంగా ఫిల్టర్ చేసిన తర్వాత 60 మంది లెక్క తేల్చారు. సో ఈ 60 మందిని వివిధ స్థాయిల్లోన వాళ్లకు టాస్కులు పెట్టి పరీక్షలు నిర్వహించి వాళ్ళలోన చివరికి ఈ 3-4 మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. కాబట్టి ఇప్పుడు కన్నడ ప్రజల్లో ఉత్సాహం ఏంటంటే, విపరీతమైన బజ్జ ఏంటంటే, అసలు వీళ్ళను ఎలా సెలెక్ట్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈజ్ ఇట్ ప్రాపర్ వే. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది కన్సీల్డ్గా ఉండింది, తెరవెరుగ్గా ఉండింది. ఫర్ ది ఫస్ట్ టైం సెలక్షన్ ప్రాసెస్ కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందే ఉంచుతూ ఉన్నారు. సో ఈ అగ్ని పరీక్ష అనేటువంటి మహాయుద్ధానికి న్యాయ నిర్ణేతలుగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లే ఉంటున్నారు. జస్ట్ లైక్ తెలుగు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శృతి, ఆమె ఇప్పుడు పెద్ద హీరోయిన్, ఆమె సినీ పరిశ్రమ హీరోయిన్. ఆ తర్వాత ఎన్నో రియాలిటీ షోస్ కూడా చేశారు. ఆమె ఇప్పుడు న్యాయ నిర్ణేతగా ఉండబోతున్నారు. సో శృతి, ఆ తర్వాత మనకు చందన్ శెట్టి, అతను కూడా మీకు తెలుసు ర్యాప్ సింగర్. చందన్ శెట్టి, శృతి వీళ్ళిద్దరు కూడా టైటిల్ విన్నర్స్, గతంలోన బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్. వీళ్ళిద్దరు న్యాయ నిర్ణేతలుగా ఉంటున్నారు. వీళ్ళతో పాటు మరో 2 ఉంటున్నారు. వాళ్ళు కూడా బిగ్ బాస్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన వారు. ఒకరు సంగీత శృంగేరి, ఈమెకు లేడీ సింహం అని కూడా పేరు తెచ్చుకున్నారు. అలాగే వినయ్ గౌడ, ఇతను కూడా చాలా ర్యాష్గా అసలు అతని టైటిల్ విన్నర్ అవుతారేమో ఆ సీజన్లో అనుకున్నారు. అలాగే సంగీత కూడా కప్పు పట్టుకుని వెళ్ళిపోతారేమో అని అనుకున్నారు. బట్ బ్యాడ్ లక్, వాళ్ళు విజయానికి జస్ట్ 2 అడుగులు 3 అడుగుల దూరంలోనే ఆగిపోయారు. సో ఇప్పుడు ఈ 4 న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. మళ్ళీ ఈ కార్యక్రమానికి కంపేరర్గా అంటే యాంకర్గా అతను కూడా మాజీ కంటెస్టెంటే నిరంజన్ దేశపాండే. నిరంజన్ దేశపాండే అనగానే మనకు ఒక కామిక్ లుక్, అద్భుతమైన యాంకరింగ్ మనకు గుర్తొస్తాయి. వాస్తవానికి ఈ షోకు తెలుగులోన శ్రీముఖిలాగే కన్నడలోన అనుపమ గౌడ్ యాంకరింగ్ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే జస్ట్ మ్యాచ్ అవుతుంది ఈక్వేషన్. అక్కడ ఆమె ఎంత యాక్టివ్గా ఉందో ఈ అమ్మాయి కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి అనుపమ గౌడ్ అనుకున్నాము కానీ, బట్ కారణాలు ఏమో తెలియదు కానీ నిరంజన్ దేశపాండే ఇప్పుడు మనకు యాంకర్గా వ్యవహరించబోతున్నారు. అసలు ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొంతమంది ఆల్రెడీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, మమ్మల్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేదు, మా వీడియోని చూడలేదు, ఇలాంటివన్నీ మనం గతంలో చూసాం. కొంతమంది అయితే బిగ్ బాస్ హౌస్ స్టూడియో ముందు వచ్చి నిరసనలు వ్యక్తం చేసింది కూడా మనం చూసాం. సో ఈసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ కంటెస్టెంట్లకు సవాల్స్ విసురుతారు, అంటే ఛాలెంజెస్ విసురుతారు. ఈ ఛాలెంజ్ నువ్వు గెటాన్ అయితేనే ముందు అడుగు పెడతావని. అలా ఛాలెంజెస్లోన ఒక కంటెస్టెంట్ తాను కష్టపడి సాధించినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్, మెరిట్ సర్టిఫికెట్ను చించి పడేశాడు కేవలం ఛాలెంజ్ కోసం. అంటే
వాట్ మీన్స్ టు హిమ్ అండి. బిగ్ బాస్ హౌస్ అంటే అతనికి ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. అలాగే అమ్ముకుటమ్ముకు మంజు అనేటువంటి ఇంకొక అతనికి ఒక టాస్క్ ఇచ్చారు. మీరు మన న్యాయ నిర్ణేతల్లోన సంగీత శృంగేరి ఈమెను మీరు ఇంప్రెస్ చేయాలి అంటే అతను నిర్మోహమాటంగా నేను ఎవరిని ఇంప్రెస్ చేయను, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, నేను సెలెక్ట్ అయితే ముందుకు వెళ్తా లేకుంటే ఇంటికి వెళ్తా అని తేల్చి పడేశారట. సో ఇలాంటి మనకు వాళ్ళు ఉండాలి. మనకు ఒక తెలుగులోన మాస్క్ మ్యాన్ ఆయన ఎలా హల్చల్ చేశాడో మనం చూసాం కదా. సో ఇలా మనకు టాస్క్లు ఉంటాయి. కాకపోతే కన్నడ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కామన్ పీపుల్ అని వీళ్ళు అంటారు, కానీ వీళ్ళు ఇంటిలో ఎంటర్ కాగానే సెలబ్రిటీస్గా మారిపోతారు. సెలబ్రిటీస్కి ఈక్వల్ స్టేటస్ వచ్చేస్తుంది. కారణం ఈ అగ్ని పరీక్ష ద్వారా ప్రజలందరూ వాళ్ళని చూస్తుంటారు. పైగా వాళ్ళే ఓట్లు వేసి కావాల్సిన వాళ్ళని ఇంటిలోకి పంపిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఈక్వల్ స్టేటస్, సెలబ్రిటీ ఈక్వల్ స్టేటస్ ఉంటుంది. పైగా లాస్ట్ సీజన్లోన, తెలుగు సీజన్లోన కామనర్స్గా వచ్చినటువంటి కళ్యాణ్ పడాలే కప్పు పట్టుకొని వెళ్ళిపోయాడు. డిమాండ్ పవన్ విపరీతమైన బజ్ క్రియేట్ చేశాడు. సో అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కన్నడలోన కామనర్స్గా వచ్చిన వాళ్ళు కప్పు పట్టుకుపోతారా? ఈసారైనా లేడీ విన్నర్ని మనం చూడబోతున్నామా? మరి ఎలా ఉంటుంది మనం అందరం వేచి చూడాలి. ఇప్పటికే మనకు కిచ్చా సుదీప్ యాంకర్కి సంబంధించిన బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది, ట్రైలర్ వచ్చింది, విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. చూద్దాం ఈసారి కన్నడ బిగ్ బాస్ సీజన్ 13 ఎలా ఉండబోతుందో, అది ఏ విధంగా మనల్ని మెప్పించబోతుందో మనం అందరం కూడా వేచి చూద్దాం. అదండి విషయం. దట్స్ ఆల్.